నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ. రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. హాయ్ గురుప్రసాద్ గారు, ఎలా ఉన్నారండి? గుడ్ మేడం. గురుప్రసాద్ గారు, షేర్లు అంటే ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ షేర్లు ఇంతకు అమ్మారు, ఈ షేర్లు అంతకు అమ్మారు అని అంటారు ఈ స్టాక్ మార్కెట్లో. ఈ షేర్స్ అంటే ఏంటండి అసలు? షేర్స్ అంటే ఇక ఏంటంటే ఏం చెప్పాలి, మనం షేర్ మార్కెట్లో ఉన్నాం. షేర్స్ ఇట్ ఈజ్ అ కంపెనీ అండి. షేర్స్ నథింగ్ బట్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క షేర్స్ వాళ్ళు పబ్లిక్లో లిస్ట్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీస్ వచ్చి పబ్లిక్లో రాలేదు, అంతే. ఇంకా దాని గురించి బట్ ఏంటంటే ఆ కంపెనీ పబ్లిక్లోకి రావడానికి వాళ్ళు ఎంత కృషి చేశారు, అంత స్థాయికి వస్తే కానీ ఆ కంపెనీ వచ్చి అక్కడ దాకా రాలేదు. ఊరికే రాదు కదా. ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఏదో బోర్డు పెట్టేసి ఒక కంపెనీలో ఉండి స్టాక్ మార్కెట్లో రావాలంటే కుదరదు కదా. ఎస్, ఎందుకంటే ఎంతో కృషి. కంపెనీ వచ్చి ఎంతోమంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు ఆ కంపెనీ ఎండి, సిఇఓ, వాళ్ళు చైర్మన్, చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి ఒక కంపెనీ ఉంటేనే ఈరోజు స్టాక్ మార్కెట్లో దాదాపు ఎన్ఎస్సిలో ఒక 2000 కంపెనీస్ ఉన్నాయి. అంటే ఈ కంపెనీసు వల్లనే స్టాక్ మార్కెట్, మన ఇండియన్ ఎకనామిక్ స్టాక్ ఎలా మనం ఎవాల్యుయేట్ చేస్తామంటే, స్టాక్ మార్కెట్ని మనం ఎలా పోలుస్తామంటే, ఒక కంట్రీ, ఇది వచ్చి ఒక కంట్రీనే డిసైడ్ చేసేది. ఇప్పుడు మన ఇండియా వచ్చి ఎలా ఉంది, ఎవరైనా ఇతర దేశాల్లో వస్తున్నారు, ఫారినర్స్ వస్తున్నారు, షేర్సు కంపెనీ, ఈ కంపెనీ వచ్చి షేర్ వాల్యూ ఎంత ఉంది ఈరోజు. ఇప్పుడు రిలయన్స్ చూడండి, ఉండే దాంట్లోనే టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రిలయన్స్. ఈరోజు దాదాపు 24 లక్షల కోట్లు. అంటే ఓవరాల్గా వాళ్ళ కంపెనీస్ అన్నీ కలిపితే ఒక 30 లక్షల కోట్ల పైన ఉంటుంది. ఇది జియో కానీ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ టైప్స్. రిలయన్స్ ఒకటే అని కాదు, జియో ఉంది, జియో ఫినాన్స్ కూడా రీసెంట్గా స్ప్లిట్ చేశారు దాంట్లోంచి. కాబట్టి దాదాపు 30 లక్షల కోట్లు. అప్పుడు మీరు ఆలోచించండి, ఆ కంపెనీ ఆ షేర్స్ వచ్చి అంత విలువైంది. ఇప్పుడు కూడా రిలయన్స్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్. అదేలాగా నెక్స్ట్ వస్తే టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ. ఈ షేర్ విలువలంతా చాలా ఎక్కువ. మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 11 లక్షల కోట్లు ఉన్నాయి. అదేలాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండే దాంట్లోనే వన్ ఆఫ్ ద ఇండియాలోనే టాప్ మోస్ట్ లీడింగ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్స్లో 11 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. కాబట్టి షేర్స్ చాలామంది బ్లైండ్గా ఒక టాప్, మీరు అన్నారు షేర్స్ అంటే ఏంటి, ఏమీ తెలియని వాళ్ళు కూడా అన్ని కంపెనీలు తెలుసుకోకపోయినా, నేను షేర్ మార్కెట్లో ఏదో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 10 కంపెనీల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఊరిక ఉజ్జాయిగా చెప్తున్నాను. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసి బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఇవన్నీ అంటే ఇవన్నీ బ్లూ చిప్స్ అనమాట. ఇవన్నీ ఎప్పుడు నష్టాలు అనేది వీళ్ళకి ఎలా చెప్పాలంటే, లాంగ్ టర్మ్కి ఓవర్ వ్యూగా చూస్తే వీళ్ళకి నష్టాలు అనేది ఉండదు. హిందుస్థాన్ యూనిలివర్ దాదాపు మన ఒక 25 ఇయర్స్ నుంచి ఉంది. కాబట్టి ఇవన్నీ షేర్స్, ఇలాంటివన్నీ మనము ఎక్కడ షేర్స్ అంటే భయపడుతున్నారంటే, వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మార్కెట్లో వచ్చిన తర్వాత ట్రేడింగ్ అనేది మొదలు పెడతారు. ఈ ట్రేడింగ్ అనేది మొదలు చెయ్యొచ్చు. మంచి ట్రైనర్ని ఎన్నుకోవాలి. మంచి ట్రైనర్ని ఎన్నుకొని కరెక్ట్గా, అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మేడం. మనం వచ్చి చిన్నప్పటి నుంచి బై బర్త్ నుంచి మనము నాలెడ్జ్ పెంచుకోవడానికి మనం ఏమేం చేస్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాము,
ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా మాస్టర్స్‌కి వెళ్తున్నాము. మరి స్టాక్ మార్కెట్‌లో వచ్చేటప్పుడు మాత్రం ఏం వద్దా? ఏం ఎలిజిబిలిటీ వద్దా? మీరు చెప్పండి. ఉండాలి కదా మరి. నాలెడ్జ్ ఉండాలి కదా! అందుకనే నేను చెప్తాను. ఐయామ్ ఆల్సో ఎ ట్రైనర్. నేను ఒకటే చెప్తాను. ట్రైనింగ్ అనేది నా దగ్గరనే కాదండి. 100 మంది దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోండి. అందులో నన్ను ఒకడిని కలుపుకోండి. ఎందుకంటున్నానంటే ఒక్కొక్క మెంటర్ దగ్గర ఒక యూనిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మాకంతా 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ రోజుల్లో మాకు అసలు ఇలా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అసలు చెప్పేవాళ్ళే లేరు. అన్నీ మేమే కింద మీద పడి అన్నీ ఒక్కొక్కటి అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్‌కొచ్చి సోషల్ మీడియా అన్నీ బట్ సంపాదించడం ఎలా అనేది తెలీదు. అందుకనే మేమేమంటున్నామంటే ఎడ్యుకేట్ అవ్వండి. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎంతో చదివారు గదా! మరి స్టాక్ మార్కెట్ కోసం కొంత చదవండి. కొంత నేర్చుకోండి ఏంటనేది. మార్కెట్ అంటే ఏంటి? అసలు పెట్టుబడి మనం పెట్టచ్చా? ఇంకోటి నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్‌లో మీరు రావాలి అంటే ఫస్టు మీ ఫ్యామిలీస్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడికొచ్చి నష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయి. అయన్నీ మీరు తట్టుకోగలరా? మీ వల్ల మీ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇక్కడ చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది స్టాక్ మార్కెట్‌లో నష్టపోయారు. ఇలా జరిగింది, అలా జరిగింది అంటారు. యెస్. కనీసం మనం స్టాక్ మార్కెట్‌లో వస్తున్నామంటే మనకంటూ ఒక వెల్త్ ఉండాలి. మనం నష్టపోయినా మన ఫ్యామిలీస్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా అనే రీగెయిన్ అయ్యే స్ట్రెంగ్త్ ఉండాలి. అలా ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ సర్వే అవ్వగలరు. లేదంటే నేనే చెప్తాను. ఎవరన్నా నాకు ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు కొత్తగా. సార్ నేను నా ఫైనాన్షియల్‌గా నేను అంత ఇది కాదు సార్. నేను చెప్తాను ఒకటే చెప్తాను. స్టాక్ మార్కెట్ ఇది వచ్చి చాలామందికి కొంతమందికి ఇరిటేట్‌గా కూడా ఉంటుంది. కోటీశ్వరుల వ్యాపారం ఇది. ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడంతా కోట్లతో పని. మనం వాళ్ళతో పోటీ పడుతున్నాం. పోటీ పడి మనం అందులోంచి ఎలా సంపాదించాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడు సముద్రంలో వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటది. అందుకని చిన్న చిన్న పడవలు ఎళ్ళకుండా లేదుగా. వాళ్ళకి అనుభవం ఉంది గదా! వాళ్ళు డైరెక్ట్‌గా పడవ యేసుకొని ఎళ్లి చేపలు పట్టుకొని వచ్చేసారా? లేదు గదా! వాళ్ళకంటూ ఒక అనుభవం ఉంది. ఎళ్లి ఎలా సేఫ్‌గా రావాలని వాళ్ళకి తెలుసు. పెద్ద పడవలు ఎళ్తున్నాయి. చిన్న పడవలు ఎళ్తున్నాయి. అది. కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా మనము పోటీ పడుతున్నామంటే డబ్బు ఉండే వాళ్ళతో పోటీ పడుతున్నాము. నో ప్రాబ్లమ్. పోటీ పడుతున్నాం. అయితే మనకు తెలుసు. ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేది మనకు తెలుసు. అది. థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. థాంక్ యూ మేడం.